నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ 30 మంది దుర్మరణం. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. రానున్న 24 గంటల్లో 5 జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సహా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం. ఒంటిమిట్టలోనూ పసుపు దళం జయకేతనం. పులివెందుల ఒంటిమిట్ట తీర్పుతో టీడీపీ విజయోత్సవాలు. వైసీపీపై వ్యతిరేకత ఉన్నందునే డిపాజిట్ కూడా రాలేదని విమర్శ. పాక్ నాయకత్వ ద్వేషపూరిత వ్యాఖ్యలు గమనిస్తున్నాం. మరోసారి నోరు పారేసుకుంటే చర్యలు తప్పవన్న భారత్. బీహార్లో తొలగించిన 65 లక్షల ఓట్లపై వివరణ ఇవ్వండి. 22లోగా నివేదిక ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. జమ్మూ కాశ్మీర్ కిష్తవాడ్ జిల్లాలోని చోసిటీలో క్లౌడ్ బరస్ట్ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మెరుపు వరదల కారణంగా 2 సీఐఎస్ఎఫ్ జవాన్లు సహా 30 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మాచేల్ మాత యాత్రకు వెళ్లే దారిలో జరిగిన ఈ ఘటనలో 125 మందిని కాపాడారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, సైన్యం, స్థానిక స్వచ్ఛంద సేవకులు పెద్ద ఎత్తున సహాయక చర్యలో నిమగ్నమైనట్టు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని చోసిటీలో మధ్యాహ్నం 1 గంట సమయంలో భారీ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. పెద్ద సంఖ్యలో దుకాణాలు, నిర్మాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్ట్తో సహా పలు వాహనాలు కొట్టుకుపోయాయి. కిష్తవాడ్ మాచేల్ మాత మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదేనని అధికారులు తెలిపారు. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలు నిలిపి ఉంచి 8.5 కిలోమీటర్ల మార్గంలో కాలినడకన దర్శనానికి వెళ్తారని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల కారణంగా అధిక సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మాచేల్ మాత మందిరం సుమారు 9,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జూలై 25న ఈ యాత్ర మొదలు కాగా జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు దర్శించుకున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు యాత్ర జరగాల్సి ఉండగా ప్రస్తుతానికి నిలిపివేశారు. మెరుపు వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు కావలసిన సాయాన్ని అందిస్తామని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు అమిత్ షా తెలిపారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో యాత్రికులకు సహాయం చేయడానికి అధికారులు ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
విశాఖ ఆర్కే బీచ్ లో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి గల్లంతయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, విశాఖ ఆర్కే బీచ్ లో విషాదానికి గల కారణాలేంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఆర్కే బీచ్ లో ఈ సాయంత్రం ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఒక వివాహం హాజరయ్యడానికి ఆ కుటుంబం అంతా వచ్చింది. వాళ్ళు భార్య భర్త ఈ సముద్ర స్నానానికి కోసం వెళ్ళడంతో కెరటాలు రావడంతో ఏమో వాళ్ళిద్దరూ గల్లంతయ్యారు. వాళ్ళని కాపాడడానికి ఒక 22 ఏళ్ల యువకుడు ప్రయత్నించాడు. అయితే అందులోనేమో భర్తని క్షేమంగా బయటికి తీసుకురాగలిగారు స్థానికులు. భార్య మాత్రం చనిపోయింది. అలాగే ఆ యువకుడు 22 ఏళ్ల యువకుడు మాత్రం గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఆ యువకుడి కోసం ఈ సాగర్ తీరంలో కొనసాగుతుంది. పోలీస్ బృందాలు అలాగే స్థానిక లైఫ్ గార్డ్ వీళ్ళంతా కూడా ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా అంటే ఒక వివాహ కార్యక్రమానికి హాజరవడానికి వచ్చి చూద్దామని వచ్చిన ఈ కుటుంబంలోని భార్య మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుంది. ధన్యవాదాలు కూర్మరాజు. రాగల 24 గంటల్లో కృష్ణా, గుంటూరు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజులు కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు అంచనా వేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులో అధికారులు ప్రమాద సూచిక ఎగురవేశారు. రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులో, దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా 24 గంటల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానాం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం, తీరం గుండా తీరం ఆవలా కూడా ఉండే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జగన్ కంచుకోట బద్దలైంది. దుర్భేద్యమైన కోటను బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ జెండా పాతింది. జగన్ కు పులివెందుల ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ విజయ దుందిబి మోగించింది. పులివెందుల ఎన్నికల చరిత్రలో వైసీపీ ఘోర పరాభవం మూట కట్టుకుంది. డిపాజిట్ కూడా వైసీపీకి దక్కలేదు. వైసీపీ చేతుల్లో ఉన్న సిట్టింగ్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 4 దశాబ్దాలుగా పులివెందులపై వైఎస్ కుటుంబం బిగించిన పట్టు సడలింది. పులివెందుల్లో టీడీపీ పాగా వేసింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6033 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు.
కంచుకోటగా భావించే పులివెందుల్లోనే జగన్కు ఘోర పరాభవం ఎదురైంది. వైఎస్ హయాం నుంచి దాదాపు 4 దశాబ్దాల తర్వాత పులివెందుల్లో టీడీపీ అద్భుత విజయం సాధించింది. పులివెందుల్లో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పోలింగ్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేశారు. తొలిసారి రక్తపాతం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడంతో స్థానికులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. దాదాపు 40 ఏళ్ల పాటు పులివెందుల ప్రాంతంపై వైఎస్ కుటుంబం ఏకఛత్రాధిపత్యంగా పాలించింది. ఇతరులు పోటీ చేయాలంటేనే భయపడేలా చేసింది. ఈ క్రమంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభం నుంచి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. స్వేచ్ఛాయుత పరిస్థితుల మధ్య 11 మంది నామినేషన్లు వేశారు. కానీ ప్రధానంగా పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య నడిచింది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వైసీపీకి క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిసొచ్చాయి. పోలింగ్ రోజు ఘర్షణలకు ఆ పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నించారు. కానీ భారీ బందోబస్తు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు తరలివచ్చి తమ తీర్పు చెప్పారు. టీడీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కడప హరిత హోటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. విజయోత్సవ వేడుకల్లో మంత్రులు సవిత, మండిపల్లి, టీడీపీ నేత బీటెక్ రవి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలుపొందారు. సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల తేడాతో ముద్దు కృష్ణారెడ్డి గెలిచారు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. పులివెందుల జెడ్పీటీసీగా గెలిచిన లతారెడ్డికి నారా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. లతారెడ్డికి ఫోన్ చేసిన నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు. అందరి సహకారంతోనే విజయం సాధించారని లతారెడ్డి అన్నారు. స్వయంగా భువనేశ్వరి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలపడం పట్ల లతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హలో అమ్మా. అమ్మా వినిపిస్తాందమ్మా, చెప్పండి అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా అమ్మా, ఈ విజయానికి కారణం మీరు కూడా అమ్మా. అందరూ అందరం అవునమ్మా, అవునవునమ్మా, అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉందమ్మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా. అవునమ్మా, ఓకే ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం అమ్మా. ఓకే అమ్మా, జై తెలుగుదేశం అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అమ్మా. 30 ఏళ్లుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటు, నామినేషన్ వేయడానికి భయపడిన పులివెందుల ప్రజలు నేడు ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు అనిత కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి పాఠశాలలో ఈగల్ శక్తి యాప్ ఫోన్ సందర్శించాలని అనిత సూచించారు. 30 సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీ ఎలక్షన్, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకగ్రీవమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? అక్కడ ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి, బయటికి రావడానికి భయపడి, కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ఈరోజు పులివెందుల ప్రజలు. దానిలో భాగంగానే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం, కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని నమ్మారు. కాబట్టే ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు. కనీసం డిపాజిట్ కూడా రాలే.
వైఎస్ఆర్సీపీకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మేము పట్టించుకోకర్లేదు. ఈరోజు పులివెందుల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలన్న ఆలోచనతో చాలా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఓటర్స్ కూడా ఓటు వేసేటప్పుడు ఓటర్ బ్యాలెట్లో వాళ్ళ సంఘీభావం కూడా తెలపడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వం చాలా క్లియర్గా ఈరోజు రాయలసీమ ప్రాంతానికి చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ రాయలసీమ ప్రజలు ఉద్దేశించి చేస్తున్నట్టు ప్రతి కార్యక్రమం మీద కూడా ప్రజలు పూర్తి నమ్మకం కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇంత భారీ విజయం చేకూర్చారని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి ఓ అప్రజాస్వామిక నేత మాట్లాడడం హాస్యాస్పదమని సమాచార శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. పులివెందుల ప్రజలు మార్పును బలంగా కోరుకున్నందునే టీడీపీ ఘనమైన విజయం సాధ్యమైందని చెప్పారు. 2029 ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీ గెలవాలనే కసి స్థానికుల్లో కనిపించిందన్నారు. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, 79వ దినోత్సవం. పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14 అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తాం. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి భావిస్తాను. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువతి భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సింధు జలాల విషయంలో నోరు పారేసుకున్న పాకిస్తాన్కు భారత్ తీవ్ర హెచ్చరిక చేసింది. భారతదేశంపై పాకిస్తాన్ నాయకత్వం నుంచి నిర్లక్ష్య, యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు కొనసాగటాన్ని గమనిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. మరోసారి పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా బాధాకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇటీవలే ఆపరేషన్ సింధూర్తో అది నిరూపితమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హెచ్చరించారు. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అత్యంత ధైర్య సాహసాలు, పరాక్రమంతో పాకిస్తాన్ గడ్డపై తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన జవాన్లు గ్యాలంటరీ మెడల్స్కు ఎంపికయ్యారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన 16 మంది జవాన్లు గ్యాలంటరీ మెడల్స్కు ఎంపికయ్యారు. ఈ మేరకు వెల్లడించిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అధికారులు భారత రక్షణ వ్యవస్థపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఈ పథకాలు ప్రతీకలని వ్యాఖ్యానించారు. ఈ మెడల్స్కు ఎంపికైన వారిలో డిప్యూటీ కమాండెంట్ అధికారి, 2 అసిస్టెంట్ కమాండెంట్స్, 1 ఇన్స్పెక్టర్ ఉన్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు వివరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 1090 మంది పోలీసులకు కేంద్రం మెడల్స్ ప్రకటించింది. కేంద్ర బలగాలు సహా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు మెడల్స్ గెలుచుకున్న వారిలో ఉన్నారు. ఇందులో 233 మందికి గ్యాలంటరీ మెడల్స్, 99 మందికి రాష్ట్రపతి మెడల్స్కు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పథకాలకు 758 మంది ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మెడల్స్ గెలుచుకున్న వారిలో పోలీసులే కాకుండా అగ్నిమాపక సిబ్బంది, హోంగార్డులు, పారామిలిటరీ బలగాలకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. గ్యాలంటరీ అవార్డులు అందుకునే వారిలో జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న వారే 152 మంది ఉన్నట్టు హోంశాఖ ఆ ప్రకటనలో తెలిపింది. మరో 54 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నట్టు వెల్లడించింది.
ఆగస్టు 19 నాటికి బీహార్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారం బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆగస్టు 22లోగా సంబంధిత నివేదికను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. బీహార్లో ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం ఇవాళ విచారించింది. విచారణ సందర్భంగా ఈసీ కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకొచ్చింది. ఎస్ఐఆర్ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు తమకు అధికారం ఉందని సుప్రీంకు విన్నవించింది. రాజకీయ శత్రుత్వ వాతావరణంలో పనిచేస్తున్నామని, తమ నిర్ణయాలన్నింటినీ వివాదాస్పదం చేస్తున్నారని తెలిపింది. ఈ సందర్భంగా మరణించినా, వలస వెళ్లినా, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వ్యక్తుల పేర్లను ఎందుకు వెల్లడించట్లేదని సుప్రీం ఈసీని ప్రశ్నించింది. వారి పేర్ల జాబితాను ఇప్పటికే రాజకీయ పార్టీల కార్యకర్తలకు అందజేశామని ఈసీ బదులిచ్చింది. వాటిని డిస్ప్లే బోర్డులో లేదా వెబ్సైట్లో ఉంచితే బాధితులు త్వరగా గుర్తిస్తారని సుప్రీం సూచించింది. పౌరుల హక్కులు పార్టీల కార్యకర్తలపై ఆధారపడొద్దని, వెంటనే తొలగించిన పేర్లను వెబ్సైట్లో పెట్టాలని సుప్రీం నిర్దేశించగా అందుకు ఈసీ అంగీకరించింది. 2003లో ఎస్ఐఆర్ కోసం ఏ పత్రాలను పరిగణలోకి తీసుకున్నారో తెలపాలని కూడా ఈసీని సుప్రీం ఆదేశించింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇంతకు ముందు కర్ణాటక హైకోర్టు దర్శన్కు జారీ చేసిన బెయిల్ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసులో నటుడు దర్శన్పై ఉన్న ఆరోపణలు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా బెయిల్ను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు బలహీనంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. దర్శన్కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది. విచారణ సాక్షులపై బెయిల్ మంజూరు ప్రభావం చూపుతుందని జస్టిస్ మహదేవన్ పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, కస్టడీలో దర్శన్కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించారు. 2024 డిసెంబర్లో దర్శన్కు కర్ణాటక హైకోర్టు జారీ చేసిన బెయిల్ను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి నటుడు దర్శన్తో పాటు కేసులో ఉన్న నిందితులకు ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా విచారణ జరిపి బెయిల్ రద్దు చేసింది. అభిమాని రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అభ్యంతరకర సందేశాలు పంపాడన్న కారణంతో అతన్ని కిడ్నాప్ చేశారని దర్శన్పై ఆరోపణలు ఉన్నాయి. పవిత్ర గౌడ మరికొందరితో కలిసి ఓ షెడ్డులో నిర్బంధించి 3 రోజులు చిత్రహింసలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రేణుకాస్వామి మృతదేహం కొన్ని రోజులకే సమీపంలోని ఓ మురుగు కాల్వలో లభ్యమైంది.